ప్రపంచమంతా ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. గాజాలో శాంతి స్థాపన కోసం యుద్ధాన్ని ముగించడానికి అంగీకరించాయి ఇజ్రాయిల్, హమాస్. ఖతార్ వేదికగా జరిగిన ఈ డీల్లో ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో వచ్చే 6 వారాల పాటు గాజా ప్రజలు ఊపిరి పీల్చుకోనున్నారు. హమాస్ తమ చెరలో ఉన్న బందీలను కూడా విడుదల చేయనుంది. కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలకు సంబంధించి మధ్యవర్తులకు తమ ప్రతినిధి అంగీకారం తెలిపిందని హమాస్ పేర్కొంది. ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి రానుంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చలు చివరి నిమిషంలో పరిష్కారమయ్యాయి. లాస్ట్ మినిట్లో తమ కారాగారాల్లో మగ్గుతున్న వందల మంది పాలస్తీనియన్లను విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ కూడా తలూపింది. ఈ ఒప్పందంలో భాగంగా తొలుత ఇజ్రాయెల్ సేనలు గాజాను వీడనున్నాయి. అనంతరం తమ వద్ద ఉన్న 100 మంది బందీల్లో 33 మందిని హమాస్ విడుదల చేయనుంది. అందుకు బదులుగా తమ జైలులో ఉన్న పాలస్తీనా ఖైదీలకు విముక్తి కల్పించనుంది ఇజ్రాయెల్. ఇక ఈ తాజా పరిణామం గాజాలో నిరాశ్రయులైన వేల మంది తిరిగి కోలుకోవడానికి, ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మానవతా సహాయం అందడానికి ఉపకరించనుంది. కాల్పుల విరమణ ఒప్పందంతో పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీయనున్నాయి. గాజాలో శాంతి స్థాపనే లక్ష్యంగా అమెరికా మద్దతుతో కొన్ని నెలలుగా ఇజ్రాయెల్, హమాస్తో ఈజిప్టు, ఖతార్లో జరిపిన చర్చలు ఫలించాయి. కాగా అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్పై హమాస్ దాడితో గాజాపై ఐడిఎఫ్ సేనల యుద్ధం ప్రారంభమైంది. హమాస్కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 46,000 మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు.